సునంద, హైమావతి వాళ్ళు కాల్ చేశారని తెలిసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శశికాంత్ అయితే, ఏంటి సునంద నువ్వు చేస్తున్న పని? నువ్వు అలా సీరియస్ అవ్వకు, ఒక్కసారిగా కూల్గా ఆలోచించు సునంద, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ ఆ శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే, వాళ్ళు ఇప్పుడు నన్ను అడిగారని బాధపడాలో లేదా వాళ్ళకి ఈ విషయం తెలిసిందని సంతోషించాలో ఏం చేయాలో అర్థం కావటం లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శశికాంత్ ఇలా అంటూ ఉంటాడు, సునంద నువ్వు వెంటనే కాల్ చేసి వాళ్ళన్నట్లుగానే జరగనిద్దాం, వాళ్ళకి చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే, వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను కాదన్నాను కదండి, మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కాల్ చేయగలను అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న శశికాంత్ అయితే, పర్వాలేదు సునంద, వాళ్ళు ఏమీ అనుకోరు, అలాంటి వాళ్ళు కాదు, నువ్వు ఇప్పుడే వెంటనే కాల్ చేయి అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆదిత్య కూడా, అవును మమ్మీ, కాల్ చేసి చెప్పు మమ్మీ, వాళ్ళు అన్నట్లుగానే జరిపిద్దామని చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చైతన్య, జీవన వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక శశికాంత్ అయితే ఫోన్ తీసి హైమావతి వాళ్ళకి కాల్ చేస్తాడు. ఇక హైమావతి కాల్ లిఫ్ట్ చేయగానే హలో అని చెప్పి అంటుంది. ఇక సునంద అయితే, హైమావతి గారు, ఇందాక మీరు ఏదో అన్నారు కదా అని చెప్పి అంటుంది. ఏమన్నాను అని చెప్పి హైమావతి అంటుంది. మీరన్నట్లుగానే ఇద్దరు పిల్లలకి కూడా మీ ఇంట్లోనే మొదటి రాత్రిని ఏర్పాటు చేయండి అని చెప్పి అంటుంది. అది వినగానే హైమావతి, జ్యోతి, సూర్య, అక్కడ ఉన్న లాయర్ జడ్జి గౌరీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళైతే చాలా సంతోషిస్తారు. ఏంటి సునంద గారిలో ఇంత మార్పు, ఆవిడ ఎంత త్వరగా మారుతారని అనుకోలేదని చెప్పి వాళ్ళైతే ఆ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ మాట తెలిసి ఆదిత్య, ఆనంది కూడా నవ్వుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.